పొగమంచు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తోంది. అరకు 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది 4 గంటల సమయంలో. బాపట్ల 13 డిగ్రీలు, ప్రకాశం జిల్లా 19 డిగ్రీలు నమోదవుతుంది. ప్రస్తుతం చూసినట్లయితే పొగమంచు శ్రీకాకుళం నుంచి కూడా తిరుపతి వరకు కూడా దట్టంగా వ్యాపించి ఉంది. కృష్ణా జిల్లాలో ఎక్కువగా ఉండటం మనం ప్రస్తుతం గమనిస్తున్నాం. అలాగే ప్రకాశం జిల్లా పరిసర ప్రాంతాలు కానీ బాపట్ల కూడా ఈ సంవత్సరం 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం, కొన్ని చోట్ల 10 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రత నమోదవడం మనం ఈ సంవత్సరం గడిచిన 2 నెలలుగా బాపట్ల జిల్లా బాపట్లలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవటం, లో టెంపరేచర్ 10 డిగ్రీల వరకు నమోదవటం అత్యధికంగా జరిగింది. దాని ముందు అరకు 3 డిగ్రీలుగా నమోదవటం మనం గమనించాము. ఒకసారి పొగమంచు చూసినట్లయితే ప్రకాశం జిల్లా గిద్దలూరు కానీ, మార్కాపురం, అలాగే పామూరు, నెల్లూరు జిల్లా నెల్లూరు కానీ, తిరుపతి, చిత్తూరు పరిసర ప్రాంతాలు కూడా ఎక్కువగా ఉంది. కడప పరిసర ప్రాంతాలు, అలాగే విజయవాడ పరిసర ప్రాంతాలు, గుంటూరు, తెనాలి అయితే బాగా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లా, అలాగే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఉంది. అలాగే విశాఖపట్నం, శ్రీకాకుళం పరిసర ప్రాంతాలు, పలాస కానీ, టెక్కలి కానీ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. తెలంగాణ చూసినట్లయితే ఖమ్మం, అలాగే సత్తుపల్లి, కొత్తగూడెం కూడా ఎక్కువగా ఉంది. నల్గొండ పరిసర ప్రాంతాల్లో కూడా పొగమంచు ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. మనం చెప్పినట్టుగానే గుంటూరు, తెనాలి పరిసర ప్రాంతాల్లో, గుంటూరు, తెనాలి, అలాగే చీరాల, మచిలీపట్నం మధ్య పొగమంచు అనేది ఎక్కువగా ఉంది. దర్శి, అలాగే మార్కాపురం నుంచి దోర్నాల కూడా, శ్రీశైలం, దోర్నాల, అర్ధవీడు పరిసర ప్రాంతాల్లో, ఆ పరిసర ప్రాంతాల నుంచి పామూరు, ఉదయగిరి, నల్లమల పరిసర ప్రాంతాల్లో కూడా కాస్త ఎక్కువగా ఈరోజు ఉదయం ఉండటం గమనించాము. అలాగే పగటిపూట టెంపరేచర్ ఇంకా పెరుగుదల కనిపిస్తుంది. ఫిబ్రవరి నెలకు వచ్చేసాం. 2-3 రోజుల్లో పగటిపూట టెంపరేచర్ 37-38 డిగ్రీలకు కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాను రోజు వర్షాలు పడే అవకాశాలు అయితే చాలా తక్కువగా కనిపిస్తుంది.